light golden brown. నన్ను కూడా కొంచెం గోల్డెన్ గా ఉంచాలి, ఫ్రై చేసిన తర్వాత ఆనియన్ అంటారు. ఆనియన్ బాగా చిన్న చిన్నగా పెట్టుకుంటారు. Teaspoon liquid take petrol. So tablespoon will be giving you 15 grams. 1 tablespoon. 1 tablespoon. This should be little salted. Salted means it will change latest color. It should not be golden totally. And always remember, hardly touch the little golden so that natural flavor will come out of it. And that will add some spinach. 150 grams. కొంచెం సేపు వేగించిన తర్వాత అందులో స్పినాచ్ యాడ్ చేస్తాం. ఎక్కువ గోల్డెన్ రావాల్సిన అవసరం లేదు, కొంచెం వేస్తే చాలు. 150 grams. This is that spinach. 6 grams. Yes. 3 minutes to go. And you have to put this salt. చాలా ఫాస్ట్ ప్రొసీజర్. pinch of salt. 2 pinch. 2 pinch is 2 grams. 2 pinch salt యాడ్ చేస్తాం. And pepper also, whoever normal people like to have. So that it will become little spicy. We can put that. Just for non-diabetic food, non-diabetic. So for diabetes, we will not be putting oil because it will increase the calorie in the body. So what we'll do is we'll take a regular 30 gram dough, 30 gram dough, and roll it up pulka without oil. So that it is a pulka after rolling 30 gram of this dough. So what we'll do, we'll go start with the stuffing inside. సో పుల్కా తీసుకోవాలంటే ఆయిల్ లేకుండా చేసిన పుల్కా అనమాట. 30 grams చేసిన పుల్కా. సో పాలక్ ఏదైతే ఉందో అది ఆ పుల్కా వేసి రోల్ చేయడమే అనమాట. ఇది డయాబెటిక్ పేషెంట్సే కాకుండా కిడ్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా తింటారు. కిడ్స్ పాలక్ అనేది నాకు ఇష్టపడాలి కదా, సో ఇట్లా రోల్ కింద చేస్తే కాఫీ రోల్ అని ఏంటంటే సాస్ అది యాడ్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా తింటారు. ఆల్సో ఫర్ డయాబెటిక్ పేషెంట్స్ లైక్ అన్నంలో పాలక్ని కర్రీలాగా కలుపుకొని తిన్నా ఇష్టపడని వాళ్ళు ఇట్లా చేసుకుంటూ తినచ్చు అన్నమాట. అయితే These for the diabetic people. ఓకే. And for the normal people also, regular normal healthy people will be taking same item and it will change with the recipe. We will have some leftover. Shape the plate. మరి ఫస్ట్ చేయాల్సిన అవసరం లేదు. Same level. The same procedure only. So also we have to add some cheese, artificial cheese. This comes later. This is having low fat, low cholesterol cheese. ఇది గ్రేటెడ్ చీజ్ అండి. దీనికి నార్మల్ చీజ్కి డిఫరెన్స్ ఏంటంటే లో ఫ్యాట్ లో వీటిలో కొలెస్ట్రాల్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, అది ఇందులో ఉండదు అనమాట. సో నాన్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా మంచి ఆప్షన్. లిటిల్ చేంజ్ అంటే డయాబెటిక్ పేషెంట్స్ కూడా వితౌట్ ఆయిల్ మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు నాన్ డయాబెటిక్ ఇప్పుడు కాబట్టి చపాతీ తీసుకొస్తే ఆయిల్ పాలక్ అయితే ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటున్నారు. సో రియల్లీ గుడ్. లంచ్ కూడా చాలా బాగుంటుంది కదా. అన్ని ఇంట్లోనే తీసుకోలేదు అక్కడ This was for diabetic and this is for non-diabetic. Today's non-diabetic. Especially for diabetic or still diabetic. This is very healthy. Overall, product. This is the product of the portfolio, and it is non-diabetic test and that's very different.
యాక్చువల్లీ డయాబెటిక్ పీపుల్కి అంటే నేను కొంచెం తక్కువ టేస్ట్ ఉంటుందేమో ఇదేసారి టేస్ట్ ఉంటుందేమో అనుకున్నాను, బట్ రెండు కూడా వెరీ టేస్టీ. సో ఎంత హెల్తీ, వెరీ టేస్టీ, మన టేస్టీ బాడీ కాబట్టి హెల్తీ అదే టేస్టీ రెసిపీస్ మనం చూపించాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పాలక్ పార్టీలో ఏదైతే చూపించారో తను చూపించిన ప్రిపరేషన్లో ఆలివ్ ఆయిల్ ఒకటి యూజ్ చేశారు, ప్లస్ ఓన్లీ స్పినచ్, ఫిల్లింగ్గా ఓన్లీ స్పినచ్ యూజ్ చేశారు. ఇంకోటి ఆ రోటీ ఏదైతే ఉందో అది కూడా ఫుల్గా, అంటే అందులో ఆయిల్ ఏం యాడ్ చేయలేదు, ప్రిపేర్ చేసేటప్పుడు కూడా ఏం ఆయిల్ యూజ్ చేయలేదు. సో ఒకటే పోర్షన్ తింటే అది ఒక స్నాక్ లాగా అవుతుంది. ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. టోటల్ క్యాలరీసిక్ వాల్యూ అబౌట్ 100 క్యాలరీస్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. అదే బ్రేక్ఫాస్ట్ ఐటమ్గా కానీ డిన్నర్గా కానీ చూసుకోవాలంటే 3 పోర్షన్స్ తీసుకుంటే ఒక 300 క్యాలరీస్ వస్తుంది. కాబట్టి అది బ్రేక్ఫాస్ట్ కానీ మీల్గా కానీ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. పాలకూర యూజ్ చేశారు కాబట్టి అందులో బీటా క్యారటీన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, లిటిల్ బిట్ ఆఫ్ కాల్షియం ఉంటుంది. సో ఓవరాల్గా ఇట్స్ అ వెరీ ఐడియల్ స్నాక్ అని తీసుకోవచ్చు. సో పాలకే కాదు, ఆల్ లీఫీ వెజిటబుల్స్